Hello everyone, welcome to అమ్మ అండ్ చిన్నూస్ జర్నల్. ఒక్కొక్కసారి మాకు ఏం చేయాలో తెలియదు, బాగా బోర్ కొడుతూ ఉంటుంది. ఎలా అంటారో, ఇంట్లో ఉంటాం కదా, ఏదైనా తిరగాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఈ హోటల్స్కి అని చెప్పేసి ఏదైనా మాల్స్కి అన్నది వెళ్ళకుండా ఏదైనా మంచి గుడి చూపిందామన్న ఉద్దేశంతో నేను మొత్తం గ్యాదర్ చేస్తాను అనమాట. ఎక్కడ ఏముంది, ఏది మేము చూడలేదు, చిన్నూకి వెళ్తే అక్కడ తనకేం తెలుస్తుంది, తను ఏం నేర్చుకుంటుంది అనే థాట్లో నేను చాలా ఆలోచిస్తాను. అదే భాగంలో మియాపూర్లో ఇస్కాన్ టెంపుల్ ఉంది, అక్కడ భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తారు అని తెలిసి చిన్ను నేను తీసుకెళ్ళాను అనమాట ఒక సండే. నీకు ఎలా నచ్చింది కదా అక్కడ ప్లేస్ అంతా కూడా? నాకు నచ్చింది. అండ్ ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ అన్ అండర్ రేటెడ్ టెంపుల్, చాలామందికి తెలియదు అనుకుంటా. అండ్ ఇది కార్నర్లో ఉంది, సో ఒక హిడెన్ టెంపుల్ లాగా ఉంది, బట్ లోపలైతే చాలా బాగుంది. అండ్ పీపుల్ లేరు కాబట్టి టెంపుల్ మొత్తం చాలా క్వైట్గా పీస్ఫుల్గా ఉంది. మేము అమ్మ చాలాసేపు ఉన్నాము అండ్ ప్రసాదం తీసుకున్నాం, ఆయన చెప్పింది విన్నాం, అక్కడ ఏమేమి నేర్పిస్తారో అవన్నీ కూడా వింటూ ఉన్నామట. సండే ఇక్కడ క్లాసెస్ జరుగుతాయంట, అవి కూడా చూపిద్దాం అనుకున్నాను తనకి. నెక్స్ట్ ఈ గురుగారిని కూడా నేను మొత్తం వీడియో రికార్డ్ చేశాను. అక్కడ మాకు ప్రసాదం పెట్టారు. అయితే చాలాసేపు కూర్చున్నామట అక్కడ. చాలా మైండ్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. సో అమ్మ బొట్టు పెట్టించుకుంది. అండ్ నేను అమ్మ కాసేపు ఉందాము, వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం ఆ ప్లేస్లో, బట్ వర్షం స్టార్ట్ అవ్వింది. సో అక్కడ టెంపుల్ కూడా చిన్నగా ఉంది, ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమీ లేదు. సో మేము వేరే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. అండ్ ఇదైతే టెంపుల్ వ్యూ బయట నుంచి. చాలా చిన్నగా ఉంది, బట్ యట్ చాలా బాగుంది. అండ్ తర్వాత మేము వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. రెగ్యులర్గా వెళ్ళి ప్లేసే ఇది. ఎప్పుడు మంత్లో ఒక్కసారి గుడికి వెళ్ళటమే జరుగుతుంది. అక్కడ వెళ్ళి కొన్ని వీడియోలు తీసుకుంటాను. చిన్న క్లాసికల్ డాన్సెస్ ఉంటాయి కదా, మంచి మంచి సాంగ్స్ అన్ని నేను సెలెక్ట్ చేసుకుని ఇక రీల్స్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే ఆ రోజు కూడా మాకు బాగా బోర్ అనిపిస్తే మంచిగా రెడీ అవ్వి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఈ గుడి కూడా చాలా బాగుంటుందండి, వేణుగోపాల స్వామి టెంపుల్. చాలామంది వస్తూ ఉంటారు. ఇది కొండపైన ఉంటుంది. తెల్లవారుజామున 5:30, 6 ఆ టైంలో వెళ్తే నెమళ్ళు కూడా కనిపిస్తాయండి, చాలా బాగా కనిపిస్తాయి. చాలా నెమళ్ళు పైకి వస్తాయి, వాటి కోతలు అరుపులు అవన్నీ కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. సో మేము వీడియోస్ చేయడానికైతే ఈ టెంపుల్కి వచ్చాం. ఇక్కడ ఈరోజు యాక్చువల్లీ పీపుల్ లేరు, యూజువల్లీ కూడా పీపుల్ ఉంటారు, బట్ వీకెండ్స్ పీపుల్ ఎక్కువ ఉంటారు. నేను కొన్ని సాంగ్స్ ప్రాక్టీస్ చేశాను అండ్ లొకేషన్ ఎక్కడ బాగుంటుందని చూస్తున్నాము. అండ్ చాలా వీడియోస్ చేశాను అండ్ అమ్మ కూడా చాలా పేషెంట్గా రికార్డ్ చేసింది. సో నేను సాంగ్స్ చేస్తున్నాను, సో అమ్మ రికార్డ్ చేస్తుంది నన్ను. అండ్ ఈ సాంగ్స్ అన్నీ కూడా ఆల్రెడీ నేను అమ్మ పోస్ట్ చేసాము యూట్యూబ్ షార్ట్స్లో, మీరు వెళ్ళి చూడొచ్చు. మూడో వాళ్ళు ఎక్కడో ఇద్దరమే కదా, ఎవరు రికార్డ్ చేస్తారనుకుంటున్నారా? మేము ఎదురుకుండా కెమెరా స్టాండ్ పెట్టుకున్నామండి. మేమిద్దరం కనిపించాలి అని చెప్పేసి కెమెరా స్టాండ్ పెట్టుకుని రికార్డ్ చేయడం జరిగింది. ఇందులోనే బృందావనంలో కృష్ణుడు ఉన్నాడు, ఎంతో ముద్దుగా ఉన్నాడంటే ఈ ప్లేస్ మాకు చాలా నచ్చుతుంది. ఎప్పుడు కూడా చిన్న నేను ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. సో వీడియోస్ చేసాము అండ్ అక్కడ వ్యూ బాగుంది కాబట్టి కాసేపు నేను అమ్మ అక్కడ ఉన్నాం. అండ్ తర్వాత ఈ టెంపుల్ పక్కన ఒక చిన్న కృష్ణుడు ఉన్నాడు,
అమ్మకి నచ్చింది, సో రికార్డ్ చేస్తుంది. అండ్ పక్కనే ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. అండ్ ఆ హనుమాన్ టెంపుల్ పక్కన ఇది ఏదో కొలను ఈ మధ్య రెడీ చేస్తున్నారు, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు మేము వెళ్ళేసరికి. కొలంలో కృష్ణుని పెట్టారు. మీకు ఎవరికైనా టైం దొరికితే ఈ టెంపుల్ కంపల్సరీ చూడండి. పక్కన గోశాల కూడా ఉంది. గోశాల చాలా బాగుంది, చాలా గోవులు ఉన్నాయి అందులో. అక్కడే మనం కొంచెం మేత తీసుకుని వాటికి పెట్టొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మా వీడియో నచ్చితే సపోర్ట్ our channel by liking and subscribing. Thank you.